ఎస్వీఎన్ న్యూస్కి స్వాగతం. పెందుర్తి ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులు తల్లిదండ్రులతో ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెందుర్తి శాసనసభ్యులు పంచకల్ల రమేష్ బాబు, విశాఖ మేయర్ శ్రీనివాసరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఎమ్మెల్యే పంచకర్ల మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాల కళాశాలను తీర్చిదిద్దే విధంగా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు. రానున్న రోజుల్లో నాణ్యమైన విద్యను విద్యార్థులకు మరింత మెరుగ్గా అందించేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ లలిత కుమారి, అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యార్థులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా పేరెంట్ టీచర్స్ మీట్ జరుగుతూ ఉంది. ఎంతో ఉత్సాహంగా పిల్లలు, వారి తల్లిదండ్రులు కూడా పాల్గొని టీచర్స్తో మమేకమై ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహాలతో, ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ బిడ్డల పట్ల చూపిస్తున్న శ్రద్ధకి వాళ్ళందరూ కూడా ఎంతో ఆనందంగా పాల్గొన్న కార్యక్రమం ఇది. ప్రైవేటు కాలేజీలకి, ప్రైవేటు స్కూళ్ళకి ధీటుగా ప్రభుత్వ కళాశాలల్లో, కాలేజీల్లో విద్య ఉండాలి అని గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి ఆలోచన సంకల్పాన్ని కార్యరూపం దాల్చడానికి మేమందరం కూడా కృషి చేస్తూ ఉన్నాం. అదే ఈ పిల్లలకు మోటివేషన్ చేశాం. తప్పకుండా మౌలిక వసతుల విషయంలో కానీ, స్కూళ్ళకి కాలేజీలకి ఇవ్వాల్సిన ఫెసిలిటీస్ విషయంలో కానీ ఎక్కడా రాజీ లేకుండా కార్యక్రమాలు చేస్తామని చెప్పి మాటిచ్చాం. పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు, స్కూలు కాలేజీలో ఉపాధ్యాయులు కానీ, లెక్చరర్స్ కానీ ఎవరి బాధ్యత వాళ్ళు నిర్వర్తిస్తే ఈ రాష్ట్రం విద్యలో అన్ని రాష్ట్రాల కన్నా ముందంజలో వెళ్తుందని చెప్పి వాళ్ళని ఆ విధంగా ఆశీర్వదించడం జరిగింది. తప్పకుండా నారా లోకేష్ గారి నాయకత్వంలో విద్యాశాఖ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో దినదినాభివృద్ధి చెందుతున్నంతలో మాకు ఏమాత్రం అనుభవం లేదు. మా పిల్లల జీవితాలు కూడా బంగారం లాంటి భవిష్యత్తు ఈ రాష్ట్రం ఇస్తుందని మాటిస్తూ సెలవు.